ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళుచుండగా కురేనీయుడైన సీమోను వచ్చినప్పుడు ఆ సిలువను మోయుటకు అతని మీద మోపి ఉన్నారు. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 25 నుండి భాగములు ఉన్నాయి. అయితే ఒక్కొక్క సువార్తలోనూ ఒక్కొక్క విధంగా దేవుని యొక్క వాక్యము సువార్తలు ప్రకటించబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. వారు కపాలమను స్థలమునకు అనగా కపాలమను అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి ఆ ప్రభును తీసుకొని వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనకు సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసిన ఆయన వస్త్రములు వారు పంచుకున్నారు. ఈ రాణు వారు చేసిన పనిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాణు వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నార వస్త్రం మీద, చాలా పొడవాటి వస్త్రం, నిలువుటంగి, వాటి మీద వారికి మనసు కలిగి చీట్లు వేసి దాన్ని చింపకుండా వారు పంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు ఆయనకు చీట్లు వేసిన వస్త్రమును పంచుకొని అక్కడ వారు ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన ఒక నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఒక బోర్డు పెట్టారు, యూదుల రాజు అని. యూదుల రాజు నేరం చేశాడు అని. ఆ విధంగా వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ రోజున మ్రాను మీద వ్రేలాడబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడైపోయారు. ఎందు గురించి?